ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ మధ్య కాలంలో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగడానికి ఏదైనా ఒక మంత్రం ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి మహాలక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాను. అంతకుముందు ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. నిన్న మనము ఒక వీడియో చేశాం కదా సోమవతి అమావాస్య గురించి. కొంతమంది కామెంట్స్ ద్వారా అడిగారు ఏమనంటే, గురువుగారు అమావాస్య 27వ తారీఖు మంగళవారము అని కొంతమంది చెబుతూ ఉన్నారు. మరికొంతమంది 26వ తారీఖు సోమవారం అమావాస్య అని చెబుతూ ఉన్నారు. క్యాలెండర్లో అంతా కూడా 27వ తారీఖు మంగళవారం అమావాస్య అని ఉంది. ఏది నిజం? దయచేసి ఒకసారి వివరించండి అని అడిగారు. చూడండి, సాధారణంగా అమావాస్య మనకి ఎప్పుడూ 2 రోజులు వస్తుంది. పరిపూర్ణంగా ఒకే రోజు అమావాస్య ఎప్పుడూ కూడా సాధారణంగా రాదు. ఈ సోమవతి అమావాస్య 26వ తారీఖు సోమవారం ఉదయం 11:24 ప్రారంభమై 27వ తారీఖు మంగళవారం ఉదయం 8:54 వరకు ఉంటుంది పంచాంగం ప్రకారం. అమావాస్య పితృ కార్యక్రమాలకి పెట్టింది పేరు. అమావాస్య రోజు ఎక్కువగా పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మధ్యాహ్న వేళకు అమావాస్య ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజునే పూర్తిగా అమావాస్యగా మనం లెక్కలోకి తీసుకుంటామన్నమాట. ఇక 27వ తారీఖు మంగళవారం సూర్యోదయానికి 2 ముహూర్తాలు సమయం ఉంటుంది. కాబట్టి 27వ తారీఖు మంగళవారం కూడా అమావాస్య అని కొంతమంది చెబుతూ ఉన్నారు. కాబట్టి మనం మధ్యాహ్నం వేళకు ఎప్పుడైతే అమావాస్య తిథి ఉంటుందో దాన్ని లెక్కించాలన్నమాట. ఇప్పుడు ఏకాదశి ద్వాదశి తిథులైతే సూర్యోదయం వేళకు ఏ రోజైతే ఏకాదశి ద్వాదశి ఉంటుందో ఆ రోజు మనం పరిపూర్ణంగా ఏకాదశిని ద్వాదశిని పరిగణలోకి తీసుకుంటామన్నమాట. ఇప్పుడు వినాయక చవితి వ్రతం కూడా అంతే, మధ్యాహ్నం చేసేటువంటి వ్రతం అన్నమాట. కాబట్టి మధ్యాహ్నం చవితి ఉన్నట్లయితే ఆ రోజే మనము వినాయక చవితిని చేస్తాం. కొన్ని తిథులు సూర్యోదయం వేళకు మనం పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని తిథులు మాధ్యానిక వేళలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ సమయానికి మనం పరిగణలోకి తీసుకుంటామన్నమాట. కాబట్టి ఈ సోమవతి అమావాస్య 26వ తారీఖు ఉంది. అదేవిధంగా 27వ తారీఖు భౌమ అమావాస్య అని చెబుతూ ఉన్నారు. ఈ 2 రోజుల్లో కూడా అమావాస్య మీకు సమయం చెప్పాను కదా, ఆ సమయాన్ని చూసుకొని చక్కగా మీరు పితృ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టుకునేటువంటి వాళ్ళు, లక్ష్మీదేవిని పూజించేటువంటి వాళ్ళు చక్కగా పూజించుకోవచ్చు. ఎందుకంటే అమావాస్యను లక్ష్మీ తిథి అని కూడా అంటారు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని విశేషంగా కొన్ని సాంప్రదాయాల్లో పూజిస్తూ ఉంటారు. ఇక అసలైన విషయానికి వద్దాం. ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమత పడిపోతూ ఉన్నారు. ఇంటి బాడుగ కట్టలేక, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేక, ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా దొరకకుండా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి వారు ఏం చేయాలో ఇంతకుముందే నేను 2-3 వీడియోలు చేసి ఉన్నాను. కనకధారా స్తోత్రాన్ని 41 రోజు విడిచిపెట్టకుండా శ్రద్ధాభక్తులతో చదివినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా కనకధారా స్తోత్రం చాలా పెద్దగా ఉంటుంది. పండితులు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళైతే కనకధారా స్తోత్రాన్ని చదువుతారు. లేకపోతే వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని జపం చేసుకోవచ్చు. అవి 2 కుదరనటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక మంత్రాన్ని చెబుతాను. ఈ మంత్రం సర్వకాల సర్వవస్థల యందు ఎవరైనా జపం చేసుకోవచ్చు. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు, పూర్వ సువాసినులు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవచ్చు. స్నానమైన తర్వాత ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం కదా, ఆ తర్వాత 108 సార్లు కావచ్చు, 48 సార్లు కావచ్చు, మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండండి. ఆ మంత్రం ఏదంటే, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఇంకొకసారి చెప్తాను. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతీ
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా 48 సార్లు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపం చేసుకుంటూ ఉండండి. పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందర కూర్చొని చక్కగా ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా 48 సార్లు జపం చేసుకోండి. లేదా మీరు ఆఫీసులో ఉన్నా, వ్యాపార స్థలంలో ఉన్నా, బస్సులో ఎక్కడైనా జర్నీ చేస్తూ ఉన్నా కూడా మనసులో ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండొచ్చు. లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. తొందరగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ వెంట ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ మంత్రాన్ని జపం చేసేటువంటి రోజుల్లో సాత్విక ఆహారాన్ని మాత్రం భుజించాలి. ఇది ఒకటే నియమం అండి. ఎవరైనా ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. స్త్రీలు, పురుషులు, పూర్వ సుహాసినులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడూ కూడా మనము లక్ష్మీదేవిని దూషించకూడదు. కొంతమంది డబ్బు అంటే నాకు లెక్కలేదురా, నేను డబ్బుకు విలువివ్వను, స్నేహితులకు బంధువులకే విలువిస్తాను, డబ్బు కుక్క కూడా సంపాదిస్తుంది అని కొంతమంది హేళనగా కాస్త గర్వంతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా అలా మాట్లాడకండి. నేను డబ్బుకు విలువివ్వను, డబ్బు కుక్క కూడా సంపాదిస్తుంది, నేను బంధుత్వాలకే విలువిస్తాను అని మాట్లాడకండి. లక్ష్మీదేవికి బాధ కలుగుతుంది. నాకు విలువివ్వని చోట నేను ఎందుకు ఉండాలి అని లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ కూడా మనం డబ్బుకు విలువివ్వాలి, లక్ష్మీదేవికి విలువివ్వాలి. మన దగ్గర డబ్బు, సంపదలు, ఐశ్వర్యము ఉంటే బంధువులు, స్నేహితులు అందరూ మన వెంట ఉంటారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు, ఐశ్వర్యం ఉండదో మన వెంట ఎవరూ కూడా రారు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ మంత్రాన్ని సర్వకాల సర్వస్థలందు జపం చేసుకోండి. కుదిరినటువంటి వాళ్ళు కనకధార స్తోత్రాన్ని కూడా ఉదయము, సాయంత్రము క్రమం తప్పకుండా జపం చేసుకొని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండండి. ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని తామర పువ్వులతో, కలువ పువ్వులతో, మల్లె పువ్వులతో పూజించి అమ్మవారికి పాల పాయసము, కలకండ నివేదన చేసినట్లయితే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నురాలవుతుంది. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.